మూవీ అండి. ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం యావరేజ్గా ఉన్నా సరే సెకండ్ హాఫ్ అనేది ఒక బ్లాక్ బస్టర్ ఎమోషనల్ రైడ్లో తీసుకొని వెళ్ళిపోయిండు. లవర్స్ కానీ లేకపోతే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కానీ అంటే ఇండియా మీద దేశభక్తి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ మూవీ బాగా అనిపిస్తుంది. లాస్ట్ ప్రీ క్లైమాక్స్ ఏదైతే పార్ట్ ఉందో నాగ చైతన్య ఏడుస్తున్నప్పుడు థియేటర్ మొత్తం ఎడ్చేసింది. అంత కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు నాగ చైతన్య అయితే. లైక్ రియాలిటీకి చాలా దగ్గరగా ఉంది. ఎమోషన్స్ టచ్ కానీ తన కెరియర్లో ఇది ఒక బిఫోర్ తండల్ ఆఫ్టర్ తండల్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా సూపర్ హిట్ మూవీ. చందు మొండేటి కొంచెం కేర్ తీసుకొని ఉండింటే ఫస్ట్ హాఫ్లో ఇంకా బెటర్ అనిపించేది. మైనస్ అనేది నాకు ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో పేస్ అనిపించింది. బట్ నాగ చైతన్య డిడ్ ఎక్సలెంట్ జాబ్. సెకండ్ హాఫ్లో అయితే మూవీ అనేది గ్రాఫ్ అనేది ఇలా పెరుగుతూ పోతుంటుంది. మెయిన్ హైలైట్ ఆఫ్ ద మూవీ, ఈ మూవీలో 50% హైలైట్ క్రెడిట్స్ ఎవరికైనా ఇవ్వాలంటే దేవిశ్రీ ప్రసాద్కి ఇవ్వాలా. 50% తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కానీ సాంగ్స్తో కానీ ప్రాణం పర్సెంట్. దెన్ 30% క్రెడిట్ హ్యాస్ టు బీ ఫర్ నాగ చైతన్య, 20% ఫర్ సాయి పల్లవి. సూపర్ హిట్ మూవీ. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళలో ప్రతి ఒక్కరికి అడగండి, నాగ చైతన్య ప్రీ క్లైమాక్స్లో ఏడుస్తాడు ఒక సీన్లో. నాగ చైతన్య ఏడుస్తున్నప్పుడు థియేటర్ మొత్తం ఏడ్చింది. అంటే ఆ ఒక్క సీన్తో చెప్పేయచ్చు నాగ చైతన్య ఓవర్టేకెన్ సాయి పల్లవి. లైక్ ఛాలెంజ్ ఇస్తే చెప్తా, యూ కెన్ అమరన్ మూవీ చూసుకోవచ్చు, లవ్ స్టోరీ మూవీస్ చూసుకోవచ్చు, సాయి పల్లవి వేరే మూవీస్ అయినా చూసుకోవచ్చు. క్రెడిట్స్ మొత్తం సాయి పల్లవి తీసుకోండి. బట్ ఈ మూవీలో క్రెడిట్స్ మొత్తం నాగ చైతన్యకి వస్తాయి. సార్ అదే సార్, పాకిస్తాన్లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నట్టు చూపించారు. బట్ రియాలిటీగా చూసుకుంటే మూవీలో అంటే ఎక్కువగా కాన్ఫ్లిక్ట్స్ లేకుండా రియాలిటీకి దగ్గర చూపించారు. చాలా బాగుంది. రోల్ ఎలా అనిపించింది, డ్యాన్స్ ఎలా అనిపించింది? సార్ సాయి పల్లవి రోల్ ఓవరాల్గా చూసుకుంటే నాగ చైతన్య ముందర వెళ్ళిపోయింది సార్ ఈసారి. ఎందుకు? నాగ చైతన్య కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు పుష్పలో ఎవరి రోల్ అయినా బాగుందంటే అల్లు అర్జున్ చెప్తారు కదా, ఈ మూవీలో కూడా. సార్ అదే సార్, ఇక్కడ ఓన్లీ సాయి పల్లవి ఒకటే కాదు, సాయి పల్లవి పక్కన ఎవరైతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారో లేడీ క్యారెక్టర్స్ ఉన్నారో ఎమోషన్ అనేది కరెక్ట్గా క్యారీ ఫార్వర్డ్ చేశారు. ఆ లెటర్ సీన్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే వాళ్ళ కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ కట్గా చూపించారు. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ వర్త్ వాచ్ మ్యామ్. ఒక లవ్ స్టోరీ ఒకటి ఇది. నాగ చైతన్యకి పర్ఫెక్ట్ జోడీ ఎవరైనా ఉన్నారంటే సాయి పల్లవి మాత్రమే. వాళ్ళ కెరియర్లో ఇంకా నెక్స్ట్ మంచి మూవీస్ రావాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ సంక్రాంతి మూవీస్ కన్నా ఇది చాలా బెస్ట్ అనమాట. సంక్రాంతిలో నాకు ఏ మూవీస్ నచ్చలేదు, ఈ మూవీ డెఫినెట్లీ బాగా నచ్చింది మ్యామ్. ఒక ఎమోషనల్ లవ్ ట్రాక్ మ్యామ్. దీనికన్నా ఎమోషనల్ లవ్ ట్రాక్ ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ స్టోరీ అనేది ఉంటుంది. ఆ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఎంత బాగా ఎమోషనల్లీ చూపించిందంటే నాగ చైతన్య యాక్టింగ్ ద్వారా కానీ లేకపోతే చందు మొండేటి ఫ్యూ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఏడిపించేశాడు. చందు మొండేటికి బెస్ట్ డైరెక్షన్ మూవీ అని చెప్పలేను కానీ హియర్ అండ్ దేర్ ఫ్లాస్ అయితే ఉన్నాయి. బట్ డెఫినెట్లీ మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అరే ఒక మంచి మూవీ చూశాను. యూజువల్లీ ఎట్లా అవుతుంది అంటే ఇప్పుడు మనకి తమిళ్లో రీసెంట్లీ మీరు అన్ని మూవీస్ చూసుకొని ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ బాగుండదు. అందుకోసం వాళ్ళ మూవీస్ ఎక్కువ కలెక్షన్ చేయట్లేదు తెలుగు మూవీస్తో కంపేర్ చేస్తుండే. ఇక్కడ మనకు కంప్లీట్లీ ఆపోజిట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది, సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ అయింది. సో సింపుల్ సమరసింహారెడ్డి కానీ నరసింహనాయుడు చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఏం బాగుండదు, సెకండ్ హాఫ్ ఆ ఫ్లాష్ బ్యాక్ ద్వారానే మూవీ పీక్ లెవెల్లో వెళ్ళిపోయింది. ఈ మూవీ కూడా అంతే. సాయి పల్లవి గారి డాన్స్ కానీ గ్రేస్ కానీ సినిమాకి చాలా ప్లస్ పాయింట్. అలాగే బీజిఎంతో సినిమా చాలా హైప్ లేస్తుంది. 2 సాంగ్స్ ఏవైతే ఉన్నాయో బుద్ధియం ఒకటి హైలైట్స్ చాలా బాగుంది సినిమాలో. క్లైమాక్స్ చూసుకొని కళ్ళల్లో నీళ్ళు తిరిగింది నాకు. నేను సింగిల్ లవర్ కూడా కాదు, నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. సినిమా హైలైట్ ఉంది. ఇంకా ఎవరైనా లవర్స్ కానీ బ్రేకప్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం ఇంకా ఏడుస్తారు థియేటర్లో 100%. ఇది ల్యాగ్ అనేది అసలు ఎక్కడ లేదు. సినిమాకి పేరు పెడితే అసలు లేదు. సినిమా 100% వేరే పుష్ప రికార్డులు బద్దలు కొట్టేస్తుంది. పుష్ప రికార్డులు బద్దలు కొట్టేస్తుంది. అంత బాగుంది సినిమా, యాక్సలెంట్, వేరే లెవెల్ సినిమా. ప్లస్ పాయింట్ హీరోయిన్ కానీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ హీరో పర్ఫార్మెన్స్ కానీ స్టోరీ కానీ. చందు మొండేటి హ్యాట్రిక్ కొట్టాడు, 3 హ్యాట్రిక్ కొట్టాడు చందు మొండేటి. వేరే లెవెల్ సినిమా. డిఎస్ వేరే లెవెల్ ఎక్సలెంట్గా ఉంది. గూస్ పంపిస్తున్న ఛాన్స్ వింటుంటే బీజిఎం మటుకు వేరే లెవెల్. ఇంతవరకు ఏ సినిమాలో కొట్టలే, అంత బాగుంది సినిమా, ఎక్సలెంట్ సినిమా. గుచ్చమ్మ అని రాష్ట్రానికి మాత్రం ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ డైలాగ్
లాగా లవ్ స్టోరీకి లాగ్ అనేది ఎక్కడ ఉండదండి. లవ్ స్టోరీ అంటే దట్ ఈస్ లవ్ అంటే దానికి లాగి ఉండాలి. సక్సెస్ఫుల్ అంటే లవ్ స్టోరీ అంటే అంత బాగుంది సినిమా. చెప్పండి మాట్లాడలేదు బాగాలేదంటున్నారు. అది ఇన్స్పిరేషన్ నాకు చెప్పక మాట బాగాలంటున్నారు కదా, నన్ను అడగకు. బాగుందని చెప్తుంది సినిమా అన్నా. అన్నా మన ఇండియన్స్ పోయి పాకిస్తాన్ నుంచి బార్డర్ తోటి మన అంటే డేర్నెస్కి వస్తారన్నా. అంటే మనం ఎక్కడ తప్పు చేయం అంటే ఒక డైలాగ్ ఉంటుంది, మీరేం తప్పు చేసి వచ్చారంటే మేము తప్పిపోయి వచ్చినాం సార్ అంటారు. అంటే మన ఇండియన్స్ అంటే ఎంత అమాయకంగా ఉంటామో, ఎంత మంచి వాళ్ళు అనేది పాకిస్తాన్ అని తెలుసుకున్నామట. వాళ్ళు ఎట్లా చేసినా ఏం శిక్షలు వేసినా కూడా మన ఇండియన్స్ వాళ్ళ దగ్గర ఏది తప్పు దొరకదని ఒక ప్రూవ్ చూపించింది ఒక సినిమా. ఇది ఒక నాగార్జున కెరియర్లో మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అదొకటి డ్యాన్స్ మాత్రం దుమ్ము చెప్పేసి ఒక డైలాగ్